ఎవరైనా ఒక పర్సన్ ఫిట్స్ ఆర్ సీజర్స్ వచ్చి పడిపోయినప్పుడు ఈజ్ ఇట్ రైట్ టు పుట్ కీస్ ఇన్ దేర్ హ్యాండ్? డోంట్ స్కిప్ దిస్ వీడియో బికాస్ నోయింగ్ దిస్ కెన్ యాక్చువల్లీ సేవ్ అ లైఫ్. మీ బ్రెయిన్ లో కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి అండ్ ఈచ్ న్యూరాన్ విల్ సెండ్ అ టైనీ ఎలక్ట్రికల్ మెసేజెస్ టు అదర్ న్యూరాన్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బ్రెయిన్. దీస్ సిగ్నల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ టైమ్డ్ అండ్ బ్యాలెన్స్డ్. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ బ్రేక్ అవుతుందో ఇట్ లీడ్స్ టు ఫిట్స్ ఎఫెక్టింగ్ యువర్ మజిల్స్ అండ్ సెన్సరీ ఆర్గాన్స్. నార్మల్ గా ఫిట్స్ కెన్ లాస్ట్ ఫ్రమ్ ఫ్యూ సెకండ్స్ టు ఫ్యూ మినిట్స్ అండ్ మేక్ ద పర్సన్ కొలాప్స్ అండ్ షేక్. బట్ ఆ టైంలో వాళ్ళకి పెయిన్ అనేది ఉండదు. అండ్ ఫిట్స్ ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? పీపుల్ విత్ ఎపిలెప్సీ, a medical condition where their brain cells are more sensitive. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా సరే విత్ బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ఇంజురీ, అల్జైమర్స్ అండ్ చిల్డ్రన్ విత్ హై ఫీవర్ అండ్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా ఫిట్స్ వస్తే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కంపల్సరీగా అందరూ తెలుసుకోవాలి. బికాస్ ఇప్పటికీ చాలా మందికి ఉన్న బిలీఫ్ ఏంటి అంటే ఫిట్స్ వచ్చిన వెంటనే ఆ పర్సన్ చేతిలో మెటల్ కీ పెడితే ఫిట్స్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి అని, విచ్ ఈస్ కంప్లీట్లీ అ మిత్. ప్లీజ్ అండర్స్టాండ్, ఒక మెటల్ కి మీ బ్రెయిన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ఇంపాక్ట్ చేస్తాయంటే మీరు ఎలా నమ్ముతున్నారు? నార్మల్ గా ఫిట్స్ అనేవి దాని అంతట అవే స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గా కొంతసేపటికి దాని అంతట అవే తగ్గిపోతాయి. సో ఎవరికైనా ఫిట్స్ వస్తే ఆ టైంలో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.